మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. తిరుమలకి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ చూడబోతున్నాం మనం. తిరుమల శ్రీవాణి టికెట్ల జారీ విధానంలో అవినీతి జరిగిందని చెప్పేసి ఇప్పుడు భక్తులందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు శ్రీవాణి టికెట్ల జారీ విషయంలో అవినీతి జరుగుతోందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఈ మేరకు ఆధారాలతో సహా బయటపెట్టారు. దానికి సంబంధించిన మనం చూస్తున్నాం. సెక్యూరిటీ ఆడిట్ లేకుండానే ఈయన టికెట్ల జారీ విషయంలో దీనికి సంబంధించి అప్డేట్ అందుతోంది మనకు. ఈ రోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే బుకింగ్ నిమిషానికి పూర్తయినట్లు చూపించడం అనుమానాస్పదమని అన్నారు. ఆటో ఫిల్లింగ్ ద్వారా టికెట్లు బుక్ అవుతున్నాయని, సాధారణ భక్తులకు అవకాశం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధానంపై టీటీడీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుకి కోట్ల రూపాయల అవినీతి జరుగుతోందని, బ్లాక్ మార్కెట్లో దర్శన టికెట్లు అమ్ముతున్నారని విమర్శించారు. ఈరోజు శ్రీవాణి టికెట్ను నేనే తీసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో పరీక్షించడానికి నా పేరు మీదనే 10,000 రూపాయలు కట్టడానికి రెడీగా ఉన్న 9 గంటలకు సరిగ్గా వాళ్ళు ఆన్లైన్లో టికెట్లు ఇవ్వటం ప్రారంభిస్తారు. ఏం జరుగుతుందో చూద్దాం ఇప్పుడు ప్రస్తుతం. ఇప్పుడు సరిగ్గా 9:01 మొత్తం టికెట్లన్నీ కూడా 800 టికెట్లు పూర్తయినట్టుగా అలర్ట్లో వచ్చేసింది. అంటే కనీసం 1 నిమిషం కూడా కాకుండానే సాక్షాత్తు ఫార్మర్ టీటీడీ చైర్మన్గా కరుణాకర్ రెడ్డినైన నేనే 10,000 రూపాయలు కడదామనేసి సిద్ధపడితే ఇది రుజువు చేయటానికి నేను ఈ పని చేస్తున్నా. 9:01కి 800 టిక్కెట్లు పూర్తిగా ఇచ్చి వేశారు. చాలా స్పష్టంగా కనపడుతున్నది. నాకు టిక్కెట్టు కావాలా అన్నటువంటి ఉద్దేశంతో నేను 8:50 నుంచి ఇక్కడ సిద్ధంగా ఉండి 9 గంటలకు రిలీజ్ చేయటం ప్రారంభించగానే నేను నా ఆధార్ కార్డును నొక్కితే 9:01 కల్లా అంటే కేవలం 1 నిమిషంలో 800 టికెట్లు సోల్డ్ అయినట్టుగా ఆన్లైన్లో చూపిస్తున్నది. ఎంత దుర్మార్గం, ఎంత అవినీతి, ఎంత అరాచకం, ఎంత అప్రతిష్ట టీటీడీకి. మొత్తం 800 టికెట్లు 10,000 రూపాయల టిక్కెట్లన్నీ 15,000కు అమ్మేయటం కారణంగా ఇక్కడ 9:01కి అయిపోయినాయి. ఇక్కడి నుంచి ఆన్లైన్లో లేవు. ఇక్కడి నుంచి ఆ దళారులు, బ్రోకర్లు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మొత్తం 800 టిక్కెట్లు దొరకబోతున్నాయి. బిఆర్ నాయుడు గారు, మీ పాలన ఎంత అధ్వాన్నంగా ఉంది. అధ్వాన్నం కాదు సుమా, ఇది ఎంత అవినీతికరంగా ఉంది. ఇప్పుడు ఎవరైనా కూడా ఖచ్చితంగా మీ పేరు ఉదాహరించకుండా పోరు కదా. మీరు అధ్యక్షుడిగా ప్రక్షాళన చేస్తానని చెప్పిన తరువాత ఆటో ఫిల్లింగ్ ద్వారా ఏదో దూరుతున్నారు అందరూ అని చెప్పి అదే మిగతా వాటిలకు 300 రూపాయల టికెట్లకు కానీ, ఆన్లైన్లో ఇచ్చే రోజు 1000 టికెట్లకు కానీ, లేకపోతే అకామిడేషన్కి సంబంధించి కానీ, కళ్యాణోత్సవం టికెట్లకు కానీ, వీటికి ఎవ్వటికి ఆన్లైన్లో దొరికేటువంటి ఆ సిస్టంలో ఆటో ఫిల్లింగ్ అన్నది లేదే. ఇందులో మాత్రం రోజుకు 800 టికెట్లు ఇచ్చే దాంట్లో మాత్రమే ఆటో ఫిల్లింగ్ అనేటువంటిది ఎందుకు వస్తున్నది? ఇంతగా విమర్శలు వచ్చినా మీరెందుకు సర్దుకోవటం లేదు అంటే లెక్కలేనితనం, బాధ్యతారాహిత్యం. రోజుకు 40 లక్షల రూపాయల డబ్బులు వస్తున్నాయి కదా, దీన్ని ఎవడు విమర్శించినా మేము లెక్క చెయ్యమన్నటువంటి తనం వలనే ఇంత దోపిడీ టీటీడీలో జరుగుతున్నది. ఇంతకంటే ఘోరాతి ఘోరమైనటువంటి అపచారం మరొక్కటి లేదు. 1 నిమిషంలో 800 టిక్కెట్లు సాధ్యమా ఇవ్వటం అన్నది? కనీసం ఆ ఆధార్ కార్డు కొట్టడానికే 1/2 నిమిషం పడుతుంది ఒక మనిషికి. అలాంటిది 800 టికెట్లు సోల్డ్ అవుట్ అని ఆన్లైన్లో చూపిస్తున్నారు. కానీ ఇప్పటి నుంచే బ్రోకర్ల యొక్క కరాళ నృత్యం ప్రారంభమవుతుంది. మొత్తం అంతా కూడా ఎవరు డబ్బులు
15,000 రూపాయలు కట్టారో వాళ్ళకందరికీ కూడా టిక్కెట్లు రాబోతున్నాయి. ఇది పూర్తిగా డెలిబరేట్గా బిఆర్ నాయుడు మరి స్థానికంగా ఉండేటువంటి మరొక బోర్డు మెంబర్ అయినటువంటి వీళ్ళ ఆధ్వర్యంలో చంద్రబాబు గారి అనుమతితోనే అనుకోవాలి, అనుమతితో జరుగుతున్న రోజుకు లక్షలాది రూపాయల దందా. మీరా మా మీద విమర్శ చేసింది? మీరా పాప ప్రక్షాళన చేయటానికి ఆవిర్భవించినామని చెప్పేది?